హాయ్ అండి, వెల్కమ్ టు ఆశీలికి డైరీస్ అండ్ వ్లాగ్స్. మా యానివర్సరీ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, దాని కంటిన్యూస్ వ్లాగ్ అండి. ఇంకా అక్కడ కొద్దిగా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఇంకా వచ్చేటప్పుడు దారిలో ఇక్కడ రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ అయితే కట్ చేద్దామని చెప్పి ఇక్కడ ఆగాము. పైన రెస్టారెంట్, కింద ఇంకా బేకరీ, ఇంకా కాఫీ స్టాల్ అయితే ఉంది. ఇంకా కేక్ అయితే తీసుకుందాం అనుకున్నాం కానీ తీసుకోలేదండి. ఇంకా మేము 2 hours కార్లో ఉండేసరికి మెల్ట్ అయిపోతుందని తీసుకోలేదు. కాకపోతే పిల్లలకైతే అక్కడ రెయిన్బో కలర్ కేక్ పీసెస్ ఉన్నాయండి, ఇంకా అదైతే తీసుకున్నాము. మేము టెంపుల్కి వెళ్తున్నప్పుడు మాకు ఆపోజిట్ సైడ్లో కలగూరగంప రెస్టారెంట్ అయితే కనిపించిందండి. ఇది యూట్యూబర్ శ్రీదేవి గారిది, వాళ్ళది రెస్టారెంట్ అండి. ఇది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఆవిడ. ఇంకా ఇక్కడ అగ్రహారం టిఫిన్స్ బాగుంటాయని చెప్పి నేను కూడా యూట్యూబ్లోనే చూశాను. ఇంకా ఒకసారి టేస్ట్ చూద్దామని మేము కూడా వచ్చామండి. ఇక్కడైతే మనకు ఏం కావాలో మన టోకెన్ తీసుకుని అవి ఇస్తే మనకే ఇస్తారండి ప్లేట్ అనేది. ఇంకా మనం తెచ్చుకుని మనకు నచ్చిన ప్లేస్లో అయితే కూర్చొని తినాలి. మేమైతే ఇక్కడ ఏం బాగుంటాయని అడిగితే ఇంకా కొంచెం 6 ఆ టైంకి వెళ్ళామండి. పునుగులు బాగుంటాయని చెప్పారు. ఇంకా మేమైతే అవి తీసుకున్నాము. ఇంకా దోశ కూడా చెప్పామండి, అసలు టేస్ట్ ఎలా ఉంటాయో చూద్దాం అన్నట్టు. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మా హస్బెండ్ అయితే పూరి కూడా తీసుకొచ్చారు ట్రై చేయమని చెప్పి. మేము తీసుకున్నది మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ అయితే తీసుకున్నామండి, అంత బాగున్నాయి. పూరి అయితే అస్సలు ఆయిలే లేవు. మా హస్బెండ్ కూడా అదే అన్నారు, అసలు ఆయిల్ కూడా అంటుకోవట్లేదని చెప్పి. చాలా బాగున్నాయి టిఫిన్స్ అని. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుందండి కూర్చోవడానికి అదిను. ఇంకా మేమైతే టిఫిన్స్ అయితే చేసేసాము. ఇక్కడ సుక్కుమల్లి కాఫీ అంటండి, సొంటి కాఫీ ఫేమస్ అంట బాగాను. ఇంకా అది కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఇలా టిఫిన్స్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా కాఫీ అయితే చెప్పామన్నమాట. టిఫిన్స్ అయితే చాలా బాగున్నాయండి, చట్నీస్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ రాసి ఉందన్నమాట సుక్కుమల్లె సొంటి కాఫీ అని. టేస్ట్ అయితే చేసామండి, చాలా బాగుంది. ఇంకా అక్కడ టిఫిన్స్ అయితే చేసేసామండి. ఈవిడేనండి శ్రీదేవి గారు. ఈ రెస్టారెంట్ కాకుండా వీళ్ళకి స్టోర్ కూడా ఉంది ఆ పక్కనే. ఇంకా అందులో కూడా వెళ్ళి ఇంకా ఎలా ఉందో అయితే ఒకసారి చూసి వచ్చాము. నేను ఆల్రెడీ ఇది స్టోరు వీడియో చేశానండి, అది పెట్టాను నేను. ఎవరైనా చూడకపోతే చూడండి. నేను ఇంకా అవన్నీ మళ్ళీ ఏమి చూపించట్లేదు, కొన్ని పిక్చర్స్ ఉంటే అవి మాత్రం పెట్టాను చూడండి. వీళ్ళు ఫస్ట్ వచ్చేసి హెన్నాతో స్టార్ట్ చేశారంటండి వీళ్ళ ప్రోడక్ట్స్. అది బాగా క్లిక్ అవ్వడం వల్ల ఇంకా స్టోర్ అనేది అలా ఎస్టాబ్లిష్ అయితే చేశారంట. ఇవన్నీ కూడా టీ పొడిలో రకాలండి. ఇవి చూడండి, ఇన్స్టెంట్ చాక్లెట్ కాఫీ అంట, కాఫీ పౌడర్. ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. ఇంక ఇవన్నీ కూడా స్వీట్స్ అండి, అరిసెలు. ఇది అల్లం మురుబ్బ. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి, ఇక్కడ దొరకడం అంటే ఏమీ లేదు, చాలా బాగున్నాయి. ఇది చూడండి పనస గింజల పొడి అంట. ఇక్కడ మనకి ప్రోడక్ట్ దగ్గర ఇలా రాసున్నాయండి, తెలుగు ఇంగ్లీష్లో కూడా. మనం దాని యూజెస్ ఏంటనేది మనం చూసి అయితే తీసుకోవచ్చు. ఇంక ఇవన్నీ అయితే ఆయిల్స్ అండి. ఇది వచ్చేసి మనకి తెల్ల నువ్వులు ఆయిల్ అన్నమాట. ఇంక ఇది నల్ల నువ్వుల ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్. ఇవన్నీ గానుగ పట్టిన నూనెలు అంటండి. ఇక్కడ చూసారా గీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పనస గింజల పొడి అంటండి. అది షుగర్ వాళ్ళకి యూజ్ అవుతుందని అక్కడైతే రాసి ఉందండి. ఇదైతే మొరింగా హనీ అండి. ఇది మునగ చెట్టు పువ్వు ఉంటుంది కదా, దాని ద్వారా తీసిన హనీ అంట. ఇంకా ఇందులో చమన్ప్రాష్ ఇవన్నీ చాలా రకాలు అయితే ఉన్నాయండి. ఇవైతే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అండి. మనకి ముల్తాన్ మట్టిలోనే చాలా అయితే రకాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా రోజ్ వాటర్, దానికోసం కూడా అక్కడ డిస్ప్లేలో మనకు రాసింది. ఇంకే ఇవన్నీ పికిల్స్ అండి. పికిల్స్లో కూడా మనకి చాలా రకాలు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కొంచెం మెడిసిన్స్ కూడా ఉన్నాయండి, ఇవి ఆయుర్వేదిక్ టైప్లో. ఇవి ఐ డ్రాప్స్ అంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుంకుమాది తైలం అండి. ఇంకా చమన్ప్రాష్, అశ్వగంధ, ఇవన్నీ పౌడర్స్ కూడా ఉన్నాయి. ఇంకెక్కడ క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ కూడా ఉన్నాయండి, పూజ ఐటమ్స్ ఇవన్నీ. ఇది చూసారా మ్యాంగో కట్టర్ అంట, ఇది కూడా ఉంది. నాకు వీళ్ళ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే వీళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుందంట. 3500 అబవ్
పర్చేస్ చేసిన వాళ్ళకి. పక్కన వీళ్ళది నర్సరీ కూడా ఉందండి, అది చూద్దామని అయితే వెళ్ళాము. కానీ అయితే అది క్లోజ్ చేసి ఉంది నైట్ అవ్వడం వల్ల. ఇక్కడ ఫిజియోథెరపీ సెంటర్ మాత్రం ఓపెన్ చేసి ఉంది. ఇంకా ఈ నర్సరీలో పండించిన కూరగాయని వీళ్ళు తెచ్చి స్టోర్లో అయితే సేల్ చేస్తారంటండి. ఇంకా మేమైతే లేట్ అయిపోతుందని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా మా ఇంటి దగ్గరే బేకరీలో అయితే కేక్ అయితే తీసుకున్నామండి. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇంటికి వచ్చి ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ మా పెద్ద పాప హ్యాపీ యానివర్సరీ అని రాసి మాకైతే గిఫ్ట్ చేసిందండి. ఇంకా మేమైతే ఇక్కడ కేక్ కటింగ్ చేసాము. అంతే అండి ఈ వ్లాగ్. నెక్స్ట్ వీడియోలో స్టోర్లో ఏం తీసుకున్నాను, ఇంకా మా హస్బెండ్ నాకైతే ఏం గిఫ్ట్ ఇచ్చారనేది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.